చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అవును. అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా గజ్జల కాంతంకు వ్యతిరేకంగా ఒక కౌంటరో లేకపోతే మీరు చెప్పింది అబద్ధమని నిరూపించే ప్రయత్నం ఎక్కడ కూడా కనిపించట్లేదు. కారణం ఏమై ఉండొచ్చు అనుకుంటున్నాం? నిజం చెప్తున్నా కాబట్టి. హ్మ్. తెలంగాణ కోసం తెలంగాణ మొదటి నుండి ఏం జరుగుతుంది 2001 నుండి గాని, 2010 నుంచి గాని, 2014 నుండి గాని ఏమి జరిగిందో నిజాలు తెలుసు కాబట్టి. ఉద్యమంలో భాగస్వామిని అయినాను. ఉద్యమం కోసం త్యాగం చేశాను. చంద్రబాబు నాయుడు గారితోని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయన లేఖిప్పించాను తెలంగాణకు అనుకూలంగా. జగన్ గారితోని తెలంగాణకు అనుకూలంగా లేఖిప్పించాను. తెలంగాణ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను, ఆల్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ ఏకం చేశాను. కేంద్ర ప్రభుత్వం మీద ఆనాడు ఒత్తిడి తీసుకొచ్చాను. కేసీఆర్ అంటోడు 2009లో వెళ్తే 35 మంది వచ్చారు ఎమ్మెల్యేలు, ఆల్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలు అందరు కలిసి. నేను పిలిచిన నాడు 70 మంది వచ్చారు. నేను పిలిచిన నాడు ఇదే నిజం క్లబ్లో నేను పెట్టాను రౌండ్ టేబుల్ సమావేశానికి. ఓన్లీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతోనే పెట్టాను. మొత్తం మంది వచ్చారు. ఎక్కడ? నిజాం క్లబ్లో అసెంబ్లీ ముందు 70 మంది వచ్చారు. అందరిని ఏకం చేశాను. ఢిల్లీకి పంపించాను. ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాను. దట్ ఈస్ గజ్జల కాంతం. రైట్. ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తా. ఈ మధ్య కాలంలో గజ్జల కాంతం ప్రధాన ప్రతిపక్ష నాయకులైనటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, వరుసగా మాట్లాడుతున్నాడు. అంటే వ్యక్తిగత మనుగడ కోసమా, కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసమా, లేకపోతే వ్యక్తిగతంగా కల్వకుంట్ల కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ తోటి గజ్జల కాంతంకు ఏదైనా వివాదాలు ఉన్నాయా? ఈ చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏం సమాధానం చెప్తారు? గుర్తుపెట్టుకోండి, ఎవడో వాడు మీతో మాట్లాడినాడు కానీ నాకు వ్యక్తిగతంగా అనేది ఏం లేదు. నా వ్యక్తిగతంగా నేను వెలుమొని కాదు, కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధం లేదు. పదవుల కోసం మాట్లాడుతారు. పదవులు ఎక్కడిది? కాంగ్రెస్ పార్టీ నుంచి పదవులు ఎక్కడిది? పదవులు అనేది నేను గజ్జల కాంతం అన్నట్టు ఉద్యమాల నుంచి వచ్చినోడు, ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చినోడు కాదు. ప్రజలను మోసం చేసుకుంటూ వచ్చినోడు కాదు. గజ్జల కాంతం గురించి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అంత తెలిసిన గజ్జల కాంతము జేఏసీలో పనిచేసిండు, ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి గజ్జల కాంతంకు అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కార్పొరేషన్ చైర్మనో లేకపోతే ఎమ్మెల్యే టికెటో, ఓ నామినేటెడ్ పోస్ట్ కింద ఎమ్మెల్సీ ఏ పదవి లేదు. అయినా ఎందుకు ఏం ఆశించి గజ్జల కాంతం ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు, ఇంతలా మాట్లాడుతున్నాడు? నేను తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ జాతి కోసం మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ కోసం మాట్లాడుతున్నా. మా సోనియా గాంధీ అమ్మ కోసం మాట్లాడుతున్నా. మా రాహుల్ గాంధీ గారు, మా పార్టీ హైకమాండ్. మాకు ఎప్పుడు నా రాజకీయ భవిష్యత్తు నిర్ణయం తీసుకున్నది రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మా హైకమాండ్ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా పిసిసి అధ్యక్షునికి తెలుసు. నాకు రాజకీయ భవిష్యత్తు అనేది ఏంటిది అనేది నేను నిస్వార్థంగా నా పార్టీ కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి, తెలంగాణ ప్రజల ఆశలను నెరవేర్చిన తల్లి సోనియా గాంధీ అమ్మ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది నా సోనియా గాంధీ అమ్మ, నా కాంగ్రెస్ పార్టీ. కాబట్టే నా కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు 60 ఏళ్ళ కలను నెరవేర్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, మా సోనియా గాంధీ అమ్మ. కాబట్టి నేను మాట్లాడతాను 100కు 100% మాట్లాడతాను. పదవులు ఇచ్చినా పదవులు ఖచ్చితంగా నాకు పదవులు ముఖ్యం కాదు. తెలంగాణ ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం, నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యం. నా హైకమాండ్ నిర్ణయాన్నే శిరస వహిస్తా. నాకు హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటో ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను. మా ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటో దానికి నేను కట్టుబడి ఉంటాను. ఈ జాతి ప్రజల కోసం కట్టుబడి ఉంటాను, అంతే తప్ప స్వార్థ రాజకీయాలు నాకు అవసరం లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇదే గజ్జల కాంతము ఏ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ సాధన కోసం మాట్లాడిండు, కొట్లాడిండు కదా. అదే గజ్జల కాంతం కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రతిపక్షాలు తప్పు చేస్తేనే కాదు, సొంత పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి తప్పు చేసినా ఇదే ధైర్యంతో ప్రశ్నిస్తాడా? మా వాళ్ళు తప్పులు చేయరు కదా. తప్పులు చేసినప్పుడు మాట్లాడతారు, తప్పులు చేయరు కదా. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఇంట్లో కూర్చొని ఇంట్లో నుండి రోజుకు 18 గంటలు తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసమే ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తం 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయినప్పటి నుండి ఎక్కువ రోజన్నా ఇంట్లో కూర్చుండి రెస్ట్ తీసుకుంది ఉందా మా ముఖ్యమంత్రి గారు? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు.
ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యమకారులకు జాగా ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటామని హామీ ఇచ్చింది. 2.5 సంవత్సరాలు అయింది. మీరు ఒక ఉద్యమకారుడు. మిమ్మల్ని ఎట్లా ఆదుకుంది? మిగతా ఉద్యమకారులకు ఎట్లా ఆదుకోవాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. మా పిసిసి అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్తాను. తొందరగానే అంటే మార్చి మొదటి వారంలోనే తెలంగాణ ఉద్యమకారులతో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా ఏకం చేయబోతున్నాను. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులున్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వం వాళ్ళకు మద్దతుగా ఉంటుంది. ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చేస్తారు. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ పార్టీ మర్చిపోదు. కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోదు. మా ముఖ్యమంత్రి గారు మర్చిపోరు. ఖచ్చితంగా దానికోసమే నేను మార్చి మొదటి వారంలో ఇక్కడ హైదరాబాదులో నేను భారీ సదస్సు పెట్టబోతున్నాను. ఆ పెట్టినాక దాంట్లో అన్ని తీర్మానాలు చేస్తాము. ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నుండి కొట్లాడడానికి నేను సిద్ధమవుతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద తెలంగాణ ఉద్యమ సాధనలో జేఏసీ నాయకుడిగా కీలక పాత్ర పోషిస్తున్న గజ్జల కాంతం నాటి నుంచి నేటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం మాట్లాడుతూనే ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. బట్ అధికారంలోకి కాంగ్రెస్ వచ్చినా ఇంతవరకు ఏ పదవి రాలేదు. కేవలం గజ్జల కాంతమే కాదు, ఇట్లా చాలామంది ఉద్యమకారులు. మరి ఆ ఉద్యమకారుల కోసం కూడా అధికార పక్షంలో ఉండి గొంతులు వినిపిస్తాడా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడా అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.